అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కల్లాల పరిస్థితి ఏంటి? వరి కల్లాల కొనుగోలు ఏ విధంగా కొనసాగుతుంది? వరి కల్లాల్లో ప్రస్తుతం తరుగు నడుస్తుందా? మిల్లర్లు ఏమంటున్నారు? అధికారులు ప్రస్తుత పరిస్థితి ఏంటి? పూర్తిగా వరి ధాన్యం చేతికి వచ్చిన తర్వాత పలు రకాల ఇబ్బంది పడ్డ రైతులు పడుతున్న విషయం తెలిసిందే. రైతు రక్తాన్ని చెమట చుక్కగా మార్చి కళ్ళం మీదకి వడ్లను తీసుకొస్తాడు. వడ్లు తీసుకొచ్చిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం వరి కల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది? జిల్లాలో వరి కల్లాల పూర్తిగా కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అధికారులతో పాటు రైతుల దాకా వెళ్ళి వారి అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. రైతు రక్తాన్ని చెమట చుక్కగా మార్చిన తర్వాత నేరుగా ట్రాక్టర్ల ద్వారా కల్లానికి వరిని తీసుకొస్తారు. వరిని తీసుకొచ్చిన తర్వాత కల్లం దగ్గర రైతులు పడే కష్టాన్ని ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఒకసారి రైతుతో కూడా మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే మైచర్కి వచ్చేంత వరకు కళ్ళం మీద వరి ధాన్యాన్ని కొనని పరిస్థితి అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు, నేరుగా ఒక పరికరాన్ని తయారు చేసి, అంతకుముందు అయితే చేతుల ద్వారా పారల ద్వారానే గుంజేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక పరికరాన్ని తయారు చేసి ఈ వరిని నేరుగా ఇటు గుంజే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మైచర్కి వచ్చే విధంగా దాదాపుగా 17 నుంచి 18 మైచర్ వస్తే కొనే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఐకేపీ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, అదేవిధంగా సంఘాల ద్వారా వరి కొనుగోలు చేసే ప్రయత్నం అయితే ఇటు జరుగుతుంది. అయితే మనం ఒకసారి నేరుగా రైతుతోటే మాట్లాడిద్దాం. ఒకసారి పరిస్థితి ఎట్లుందో తెలుసుకుందాం. బాబు, ఎట్లుంది? ఎన్ని ఎకరాల రైతు మీరు వరి పండిస్తున్నారు? ఏంటి పరిస్థితి? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు పండిస్తున్నాం. 60, 62, 63 బస్తాల దాకా వెళ్తాయి. ఈసారి దిగుబడి బాగా వచ్చిందా? మంచిగా వచ్చింది సార్. కొద్దిగా నీళ్ళకి ఇబ్బంది అయిందా? నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు సార్. ఈసారి పర్లేదా? మంచిగానే వచ్చింది. బోర్లు ఉన్నట్టున్నాయి. మంచిగానే ఉంది. అవునా? ఏంటి బాబు, అంటే ఎప్పుడు తీసుకొచ్చి? అంటే బావి, మాకు బోర్లు కాదు కానీ బావిలో కానీ మంచిగా చేపుతాయి నీళ్ళు. మంచిగా అరి పంట మంచిగా పండింది సార్. ఏంది బాబు, ఎప్పుడు తీసుకొచ్చినావు? కళ్ళ మీద వాటిలో ఎప్పుడు కోసినావు? నిన్న కోసిన సార్. నిన్న కోసిన. ఎన్ని ట్రాక్టర్లు అయినాయి ఈసారి? ఇప్పుడు ఒక 5 అయినాయి సార్. ఇంకా కోసేది ఉందా? ఇంకా కోసిన సార్. ఏంది బాబు, అంటే మంచి ఈ వరి అంతా వరి ధాన్యం ఇక్కడ కళ్ళం ఎట్లా నడుస్తుంది? ఏంది? మంచిగా నడుస్తుంది సార్. బాగా నడుస్తుందా? గ్రూప్ వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటారు మమ్మల్ని. కవర్లు తర్వాత సంచులు అన్నీ ఇస్తున్నారా? ఇస్తాను సార్, ఇస్తాను. ఏంది ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా ఆరబోయాలి ఇవి? ఒక 4, 5 రోజులు. కొద్దిగా పరదలు ఎక్కువ వేసింది ఉంటేనేమో తొందరగా అయిపోతుంది. కొద్దిగా పరదలు తక్కువ అంటే ఇంకో రోజు ఎక్కువ తీసుకుంటే సార్. వర్షం కొద్దిగా అయితే అకాల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ముందే ఇదంతా చేసుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళు వేసుకుంటాను అట్లా సార్. కుప్ప అయిందంటే సార్ కొద్దిగా ఎలాంటి బాధ ఉండదు. కుప్ప కాకుండా కొద్దిగా మాకు కష్టం అనిపిస్తుంది సార్. ఏంది సార్, ఏమన్నా తరుగు గిరుగు తీస్తున్నారా? ఏం లేదు సార్, 41 పెడుతుంది సార్. పోయినసారి కంటే ఈసారి బాగుందా? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. ఇది పరిస్థితి. పోయినసారి కంటే ఈసారి బాగుందని చెప్తున్నావు. ఒకసారి అమ్మతోటి కూడా మాట్లాడదు. అమ్మ, ఎట్లుంది? మంచిగా ఉంది సార్. ఎన్ని ఎకరాలు వేసినరా అమ్మ? 4 ఎకరాలు. బాబు గుంజుతున్నాడు, నువ్వు ఈ గుంజుతున్నావు. ఎండకు నెరవాడి ఇట్లా ఏదన్నా మించుకొచ్చిన కానీ చచ్చిపోడు ఇక కాలం. అంతేనా? ఏందమ్మా మరి సంచులు అన్ని ఇచ్చిండ్రా? ఇస్తాను సార్. ఎన్ని రోజులకు మైచర్ వస్తుందమ్మా? 4 రోజులకు. 4, 5గా. ఎన్ని ఎకరాలు వేసినావమ్మా? 4. పిల్లలు ఏం చేస్తున్నారు మరి? ఇక ఏమి లేదు, చెప్పానే ఒక్కరికన్నా ఇంత నౌకర్లేవా. అంతేనా? ఇప్పుడు ఎన్ని రోజులకు తీసుకుంటారమ్మా ఈ వడ్లు? ఇక 5, 6 రోజులకు తీసుకుంటారు. ఏమన్నా ఇబ్బంది ఉందా? ఈ ఇబ్బంది ఏం లేదు సార్. ఏమన్నా సంచులు ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావమ్మా? ఏమన్నా చెప్తావా? ఏం చెప్పు సార్. అయితే ఇది పరిస్థితి. ప్రధానంగా వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసే ప్రక్రియ కూడా స్పీడ్గానే జరుగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వర్షం పడితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి పూర్తి దీనికి సంబంధించి కొంత మేము శ్రమించక తప్పదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఈసారి అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆధ్వర్యంలో పూర్తిగా స్పీడ్ పెంచిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దీనికి గాను సమైక్య ద్వారానే, అంటే
ఆ మహిళా సమైక్యల ద్వారానే కొనుగోలు చేసే ప్రయత్నానికి ఎక్కువగా జిల్లా అధికారులు మొగ్గు చూపినట్టయితే మనకు తెలుస్తుంది. ఒకసారి సమైక్య ఆ మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సంఘాల ఆధ్వర్యంలో ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద ఈసారి మహిళా శక్తిదే ఎక్కువగా శ్రమ ఉందని చెప్పుకోవచ్చు. అయితే నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నంలో మహిళలు ముందుండి ప్రయత్నం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అమ్మ, ఏంటి ఇప్పటికి ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది? సార్ నమస్కారం, నా పేరు జ్యోతి. ఇక్కడ కమిటీ నెంబర్గా చేస్తున్నా సార్. ఇప్పటి వరకు 3500 గింటలు పోయినాయి సార్. మాకు ఇక్కడ లారీలు కానీ బార్దన్ కానీ మాకు ఎలాంటి లేదు సార్. అన్నీ సార్ వాళ్ళకి చెప్తే అన్నీ టకటక పంపిస్తున్నారు సార్. మేము కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా కాంటాక్ట్ కొనుగోలు చేస్తున్నాం సార్. పోయినసారి లాగానే ఈసారి కూడా 5 కిలోలు 3 కిలోలు కట్ చేస్తుండ్రా? లేదు సార్, మా మహిళా సంఘాలకు వచ్చిన కాన్సల్ అయితే మేము 41 అంటే 41 తోటి పెట్టిస్తున్నాం సార్. అంతే, మాకు మీరు కట్టింగ్ కానీ ఏది కానీ మేము ఏది పెట్టిస్తలేం సార్. మా వాళ్ళు కూడా అక్కడ రైస్ మిల్ కాడ పోయి మాట్లాడి కట్టింగ్ లేకుండా దించిపిస్తున్నారు సార్. ఎట్లుందమ్మా, అంటే మీరు సమైక్య ద్వారా కొంటున్నారు, డబ్బులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? వెంటనే డబ్బులు పడుతున్నాయా? రైతులకు సకాలంలో ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? వెంటనే ఇక్కడ కాంటాక్ట్ అయిన వెంటనే మా సిఏ గారు వెంటనే అది ఆధార్ కార్డు తీసుకొని ట్యాబ్లో ఎంట్రీ చేస్తున్నారు సార్. తర్వాత మళ్ళీ అక్కడ రైస్ మిల్ కాడ బండి దిగినాక అక్కడ డ్రగ్షర్ తీసుకొని అక్కడ మళ్ళీ డిఆర్డిఏ ఆఫీస్ కాడికి వెళ్ళి వెంటనే చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు అయితే 4 బండ్లకు డబ్బులు పడ్డాయి సార్. మా 7 పోయినాయి సార్. 4 బండ్లు పడ్డాయి సార్. ఇంకొక 3 బండ్లు అక్కడ ఉన్నాయి సార్. ఏంటి బార్దాన్ల విషయంలో, సంచుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదా? ఏది లేదు సార్, అన్ని మంచిగానే ఉన్నాయి సార్. మాకు బార్దాన్ కానీ సంచుల విషయం కానీ ఇక్కడ రైతులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. రైట్, మనం ఇంకోరితో మాట్లాడిద్దాం. అక్క, ఎట్లుంది? బాగానే ఉంది సార్. బాగా లాభాలు వస్తున్నాయి? లాభం అంటే సార్ లాభం ఏం లేదు, కానీ వాళ్ళకి వచ్చిన లాభం వాళ్ళు వేసి లేని వాళ్ళకు ఇచ్చేసి మేము కైకి లెక్కలు తీసుకుంటాం సార్. బాగుందా? అంటే వరి కొనుగోలు మీ ఊర్లో వడ్లు మీరే కొనడం, మీ రాజ్యంలో మీ పాలన లెక్కల ఎట్లుంది? అంటే రెస్పాన్స్ ఎట్లుంది? బాగుంది సార్, బాగుంది, మంచిగా ఉంది, సంతోషంగా ఉంది సార్. మా వేలు మాకే కొనడానికి బాగా మంచిగా అనిపిస్తుంది సార్. ఏంది, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? మా సంఘంలో మొత్తం అంటే 250 మంది ఉన్నారు సార్. ఏంటి, అధికారులు అందరూ సహకరిస్తుండ్రా? మీతోటి బలవంతంగా పని చేపిస్తారు? లేదు సార్, బలవంతం లేదు సార్, మంచిగానే సహకరిస్తున్నారు. అందరు కూడా సపోర్ట్ బాగానే ఉన్నారు. అందరు విలేజ్ అందరు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఏంటి, ఏం చెప్పదలుచుకుంటున్నావు అంటే ఈ కొనుగోలు సెంటర్ విషయంలో? ఏం చెప్పదలుచుకుంటే బాగానే ఉన్నది సార్, రైతులకు బాగానే ఉన్నది కాబట్టి అందరికి సపోర్ట్ ఇస్తారు, బాగానే పని చేసుకుంటున్నాం సార్. రైట్, పూర్తి స్థాయిలో మద్దతు ఉందని చెబుతున్న పరిస్థితి కనబడింది. అమ్మ, కైసా ఇద్దరు అచ్చాయా? బాగానే చూసుకుంటున్నాడు సార్. సెంటర్ అయితే ఇప్పటి వరకు అయితే ఇది ఇంతకుముందు DCMS కన్నా ఇది బాగానే ఉన్నది సార్. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అందరూ రాత్రి పాలు కష్టపడుతున్నారు కదా, దానికి ఫలితం ఏంటిది అంటే రైతులే చెప్తారు కదా సార్. అందరి కొనుగోలు మంచిగానే ఉన్నది, కానీ సచ్చుడు మంచిగానే ఉన్నది. లారీలు కూడా వెంటనే పోతున్నాయి సార్, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడేది తెలియదు కదా, అందుకోసం తొందరగానే కొనుగోలు చేస్తున్నారు. ఇబ్బంది అనేది ఏం లేదు సార్. ఇదివరకు మా దొరవంటలు అటువంటి ఇబ్బంది రాదు కూడా. ఆడవాళ్ళందరూ జాగ్రత్త పడి చేసుకుంటున్నారు సార్. ఓకే, అది రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అన్న, ఎన్ని నడుస్తున్నాయి మండలాలలో, ఎన్ని ఐకేపీ సెంటర్లు నడుస్తున్నాయి? ఇక మన హజీపురం మండలంలో 20 సెంటర్లు ఉన్నాయి సార్. 20 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 18 రన్ అవుతున్నాయి. ఇక అంటే మహిళా సంఘాలకి ఇది ఫస్ట్ టైం సార్. మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని మన డిఆర్డి ఐకేపీ ద్వారానే ఈ మన కొనుగోలు కేంద్రాలు మన మంచిర్యాల నియోజకవర్గంలో నడుస్తున్నాయి సార్. హజీపూర్లో కూడా దాదాపు ఈ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ద్వారా నడుస్తున్నాయి. వాళ్ళ గ్రామ సంఘాలకు కూడా లాభం అవుతుంది, వాళ్ళ మహిళలకు కూడా లాభం అవుతున్న ఉద్దేశంతో అందరు కష్టపడి కమిటీ మెంబర్స్, బుక్ కీపర్స్ పనిచేస్తున్నారు సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. వర్షాలు వస్తే అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్నాయి సార్. టార్పాలిన్స్ ఉన్నాయి అందుబాటులో, దేనికి ఇబ్బంది లేదు సార్. ఉమ్మడి ఆదిలాబాద్లో 750 నుండి 800 వరి కల్లాలు ఉన్నాయి. రకరకాలుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 270కి పైగా వరి కల్లాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కూడా ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సాగుతున్నాయి, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి.
జిల్లాలో ఇప్పటికైతే సవ్యంగా సాగుతుంది. సక్రమంగా అన్ని సెంటర్లు నడవటానికి అన్ని చర్యలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అన్ని సక్రమంగా నడవటానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మనం వాస్తవంగా 262 సెంటర్లు ప్రారంభిద్దామని ప్లాన్ చేసుకున్నాము. మన జిల్లాలో 186,000 మెట్రిక్ టన్ ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ సెంటర్లు కావాలని రైతుల నుంచి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ రావటం వల్ల 278 సెంటర్లు ప్రారంభించడానికి కూడా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ముందుగా మనకి ఈ 5 మండలాలు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాల్లో ధాన్యం వస్తుంది కాబట్టి ఇప్పటికే మేము 102 కేంద్రాలలో ధాన్యం ఖరీదు చేయడం జరిగింది. ఇప్పటికి ఈ రోజు నాటికి 26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. రైతులకు కూడా ఇప్పటికి ఈ రోజు నాటికి సుమారుకి 4,20,00,000 రూపాయలు 320 మంది రైతుల ఖాతాలో జమ కూడా అయింది. ప్రతినిత్యం 1,50,00,000 దాకా రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఇది కొంచెం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి కొంచెం స్లో ఉంది. ఇప్పటి నుంచి ఇంకా స్పీడ్ అందుకుంటుంది. రోజు 2-3 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ అవుతుంది నిత్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మహిళా సంఘాల ద్వారా మాత్రమే సేకరణ చేస్తున్నాం. ప్రధాన ఒక విషయం చెప్పండి సార్, ఈ DCMS అదేవిధంగా PSC ఈ 2 కల్లాల మధ్య కొద్దిగా వ్యత్యాసం ఉంది. గతంలో అక్కడక్కడ ఇబ్బంది జరిగిందని కూడా చెప్పిన పరిస్థితి. దాన్ని ఈసారి ఏ విధంగా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లుంది పరిస్థితి? ఈ DCMS PSCS కొన్ని చోట్ల కంప్లైంట్స్ రావడం జరిగింది. దానివల్లనే ఈ నియోజకవర్గంలో పూర్తిగా అందరూ మహిళా సమాఖ్యల ద్వారా మహిళా సంఘాల ద్వారా సేకరణ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఈసారి ఈ నియోజకవర్గము మళ్ళీ నెక్స్ట్ టైం కల్లా అన్ని జిల్లా మొత్తం కూడా IKP సంఘాల ద్వారా సేకరణ చేయాలనే ఉద్దేశంతో మనము చర్యలు తీసుకోవడానికి ప్రారంభం చేయడం జరిగింది. ఈ సమాఖ్య వాళ్ళైతే వాళ్ళు రైతులు కూడా తర్వాత సంఘాల్లో సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు తన సొంత పనిలాగా భావించి రైతుకు ఇబ్బంది లేకుండా తనే రైతు కాబట్టి స్వతహాగా తను రైతు కాబట్టి తనే కొంటారు కాబట్టి అటు రైతుకు ఇబ్బంది లేకుండా ఇటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో వాస్తవంగా ఈ సేకరణ కార్యక్రమం మొదటగా ఎప్పుడైతే చేపట్టారో అప్పుడు అన్ని సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఆ తర్వాత PSCSలో CEO అనే ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు కాబట్టి తను బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దీంట్లో భాగమయ్యారు. ఆ తర్వాత DCMS కూడా మన ఈ ఉత్తర తెలంగాణలో ఒక 4-5 జిల్లాలోనే ఈ DCMS వాళ్ళు కూడా సేకరణ చేస్తూ ఉన్నారు. DCMSకి వాళ్ళకు సిబ్బంది కొరత ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ సంఘంలో సభ్యులు ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందనేసి తగ్గించడానికి ఆలోచన జరుగుతూ ఉంది. కాబట్టి అవి జరగకుండా ఉండటానికే మహిళా సంఘాలకి ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, రైతు పొలంలో తన రక్తాన్ని చెమట చుక్కగా చేసి కళ్ళానికి తీసుకొచ్చిన తర్వాత తరుగు పేరుతో కిలోల చొప్పున మోసం జరుగుతుంది. తర్వాత కాంటలో కూడా కొంత వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. ఇటువంటి చాలా కంప్లైంట్స్ గతంలో ఉన్న పరిస్థితి. ఈసారి ఏ విధంగా దాన్ని నిరోధించే ప్రయత్నం? కాంటాలో వ్యత్యాసం అనేది రాకూడదనే ఉద్దేశంతో మాన్యువల్ కాంటాలని అన్నీ తగ్గించడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలక్ట్రానిక్ కాంటా. ఇప్పుడు మీరు మీ ముందే ఒక 3 బస్తాలు జోకినే మనం కాంటా వేసి చూసాము. ఎక్కడ కూడా 41 కిలో దాటలేదు. ఇప్పుడు ఇక ఈ కాంటా మీద ఉన్నది 40 కిలోల 950 గ్రాములు ఉంది. ఇంతకుముందు మనం చూసింది 40 కిలోల 600 గ్రాములే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా 41 దాటట్లేదు. ఆ వ్యత్యాసం రాకుండా ఉండటానికి అన్ని చర్యలు పకడ్బందీగా చేయడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ సక్రమమైన చర్యలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లుండబోతుంది సార్ ఈసారి మీద ప్రధానంగా ఇనిషియేటివ్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మీరు కానీ కలెక్టర్ గారు కానీ పూర్తి కళ్ళాల్లో ప్రతి గింజ కొంటామని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది దీని మీద మీ డ్రైవ్ ఏ విధంగా ఉండబోతుంది రేపటి నుండి? మేము అన్ని చర్యలు రైతు ఇబ్బంది పడకుండా తీసుకుంటున్నాము. ఒకవేళ ప్రకృతి సహకరించకపోతే ఏమైనా చినుకులు రావటం వల్ల ఇబ్బంది పడ్డా కూడా ఆ రైతుకి మేము అవగాహన కల్పిస్తున్నాము, ఆయనకి ధైర్యం ఇస్తున్నాము. నువ్వు ఒక్కరోజు ఎండబెట్టు, మాయిశ్చర్ రాగానే 17 వచ్చిన వెంటనే నీ ధాన్యం మేము కొంటాము, తడిసింది కొంటరా లేదా అనే నీ అపనమ్మకం వద్దు అని మేము
వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. రైతులకు ఇది కూడా అవగాహన కల్పిస్తున్నాము. చెత్తా చెదారం మట్టిపెడ్డలు లేకుండా తీసుకురామని వాళ్ళకు చాలా అవగాహన కల్పించాము. నెల 45 రోజుల క్రితమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏఈఓ అని ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఉద్యోగి ఉంటారు. వాళ్ళ ద్వారా రైతులకి మెసేజ్ పంపడం జరిగింది. తన కల్లాంలోనే చెత్తా చెదారం మట్టిపెడ్డలు లేకుండా క్లీన్ చేసుకొని మంచి ధాన్యం తీసుకురావాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత రైతుల మదిలో ఏముందంటే అన్ని గ్రేడ్ ఏ కింద కాకుండా కామన్ వెరైటీగా తీసుకునే అపనమ్మకం అనేది ఉన్నది. కాబట్టి మాకు 2 టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు. తర్వాత మాకు డిటి ఎన్ఫోర్స్మెంట్ ఉంటారు, డిఎస్ఓ ఉంటారు, డిఎం గారు ఉంటారు, వాళ్ళ సిబ్బంది ఉంటారు. కాబట్టి వాళ్ళు విరివిగా ప్రతి సెంటరు విజిట్ చేస్తూ ఉన్నారు. 2 రోజులకు ఒకసారైనా ప్రతి సెంటర్కి విజిట్ చేస్తారు. నేను మిగతా అధికారులు ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. మండల్ లెవెల్లో మండల్ తహసీల్దార్ ఉంటారు, వాళ్ళ దగ్గర డీటీస్ ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఎవరో ఒక అధికారి కంపల్సరీ ప్రతి సెంటర్ని విజిట్ చేస్తున్నారు. పొడుగు ఉన్న ధాన్యము గ్రేడ్ ఏ ఎవరైనా గుర్తుపట్టవచ్చు. అది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. పొడుగు రకం గింజ అయితే ఏదైతే ఉంటుందో అది గ్రేడ్ ఏ. దొడ్డు రకం గింజ ఉంటుంది, కొంచెం సైజులో చిన్నగా ఉంటుంది, అది కామన్ వెరైటీ. ఏ రైతు కూడా గుర్తుపడతాడు. కానీ ఇప్పుడు 1000 పదులనే అంటారు ప్రతి రైతు. కానీ దాంట్లో కొన్ని కంపెనీలు వేరే ఉండటం వల్ల కొన్ని రకాలు పొట్టిగుంటున్నాయి, లావుంటున్నాయి, కొన్ని రకాలు పొడుగుంటున్నాయి. పొడుగున్న ధాన్యం గ్రేడ్ ఏ. కాబట్టి రైతు తను కూడా గుర్తుపడతాడు. ప్రాబ్లం ఏం లేదు. పొట్టిగున్ని లావుగుంటే అది కామన్ వెరైటీగా తీసుకుంటాం. కాబట్టి రైతు ఆధైర్యపడాల్సిన పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతు నష్టపోకుండా, మిల్లు దగ్గర కటింగ్ లేకుండా, సెంటర్ దగ్గర ఈ అవకతవకలు గతంలో జరిగినాయా జరగలేదా అనేది దృష్టిలోకి పెట్టుకోకుండా మేము ఈసారి అలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నాం. ఆర్టీవీ ద్వారా రైతులకు ఏం సందేశం ఇవ్వబోతున్నాం అదనపు కలెక్టర్? మీ ద్వారా నేను రైతులకు కోరేది ఏంటంటే, రైతు నా ధాన్యం లేట్ అయితే అక్కడ లారీల దగ్గర ఇబ్బంది ఉంటుందో, జోకే దగ్గర ఇబ్బంది ఉంటుందో అని తొందరపడాల్సిన పని లేదు. పూర్తిగా ధాన్యము పక్వానికి వచ్చిన తర్వాత, అంటే వరి ధాన్యంగా మారేదాకా ఉంచి పచ్చి ధాన్యం కోయకుండా, తొందరపడకుండా, దానికి పూర్తిగా 110 రోజులు అయిన తర్వాతనే అది ధాన్యం కోసుకొని క్లీన్ చేసుకొని ధాన్యం కల్లానికి వస్తే రైతుకు మద్దతు ధర 2,203 రూపాయలు కామన్ గ్రేడ్ ఏ వెరైటీకి, 2,183 రూపాయలు కామన్ వెరైటీకి అది పొందాలని, తూకంలో కానీ మిల్లు దగ్గర కానీ రైతు వెళ్లాల్సిన పని లేదు. తను సెంటర్లో జోకిన తర్వాత రసీదు తీసుకొని హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఎక్కడ తిరగాల్సిన పని లేదు. రైతు ఇబ్బంది పడకుండా ఉండటానికే ప్రభుత్వ యంత్రాంగం జిల్లా వారీగా మొత్తం ఈ సెంటర్లు ఎన్ని కావాలన్నా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. కాబట్టి రైతు ధైర్యంగా ఉండి ధైర్యంగా తన బిడ్డని, అంటే తను పండించిన ధాన్యాన్ని బిడ్డగా భావిస్తాడు రైతు. కాబట్టి రైతు లేనిదే మనం లేము. కాబట్టి రైతు అధైర్యపడకుండా సెంటర్కి ధైర్యంగా రావాలని, క్లీన్ చేసుకొని తెస్తే మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో 48 గంటల లోపు వాళ్ళ ఖాతాలో డబ్బులు ఏర్పాటు చేసే విధంగా మేము ఏర్పాట్లు చేశాము. రైతు ఇక్కడ జోకగానే తను పాస్బుక్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్లు తీసుకొని జిరాక్స్ కాపీ ఒకటి సెంటర్ ఇన్ఛార్జ్లకు ఇచ్చేస్తే సెంటర్ వాళ్ళు జోకగానే ఆ ట్రక్ షీట్ రాసి మిల్లుకు ధాన్యం పంపిస్తారు. తర్వాత ఆ రైతు ఇచ్చిన పట్టేదారు పాస్బుక్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ తీసుకొని డిఎం ఆఫీస్కి పంపిస్తారు. మిల్లర్ దగ్గర అక్లాన్మెంట్ రాగానే డిఎం ఆఫీస్ నుంచి డబ్బులు పుష్ చేస్తారు. ప్రతినిత్యం 4 కోట్ల దాకా రైతుకు పేమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు మా గొప్ప మనసుతోటి మన ఈ ప్రొక్యూర్మెంట్ ఈ ప్రాసెస్కి సహకరించాలని కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పండి సార్, గతంలో కొంత ఆలస్యం జరిగింది కొనుగోలు తర్వాత అంటున్నారు. ఈసారి అటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా? ఒకటి. రెండోది, ఈ కల్లాలతో పాటు జొన్నవి కానీ, వేరుశనగలవి కానీ ఇలాంటి ఏమన్నా కల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అయితే మన దగ్గర వరి పంటనే ఎక్కువ ఉంటుంది. మనకి కొంచెం ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు వరినే ఎక్కువ పండిస్తారు. మొక్కజొన్న అక్కడక్కడ ఉంటుంది కానీ ఇబ్బంది అయితే లేదు. దానికి డైరెక్ట్ వ్యాపారస్తులు మద్దతు ధర కంటే ఎక్కువనే కొంటున్నారు. ఇప్పుడు ఈవెన్ ధాన్యం కూడా సన్న రకాలు ఉంటే మనం 2,200, 3 రూపాయలు మనము ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధర, కానీ బయట 2,400, 2,500 సన్న రకాలు ఇప్పటికి కూడా పోతున్నాయి. కాబట్టి రైతుకు నష్టం జరగకుండానే అన్ని చర్యలు తీసుకున్నాము. తర్వాత సెంటర్లు రైతుకు ఉపయోగపడతాయనే 262 ఏదైతే మేము నిర్ణయించుకున్నామో దానికి ఎక్కువ కూడా 16 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. రైతుకు మద్దతు ధర కల్పించాలా, సకాలంలో కల్పించాలా, ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చేయాలని మా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. ప్రధానంగా సకాలంలో రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఇటు అదనపు కలెక్టర్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ జాప్యం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయొచ్చని నేను రెస్పాండ్ కానికి సిద్ధంగా ఉన్నానని అదనపు కలెక్టర్ చెబుతున్నారు. దీంతో పాటు కొనుగోలు విషయంలో అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా మహిళా సమైక్యనే ఈసారి ప్రోత్సహిస్తున్నాం. సకాలంలో అకౌంట్లలో డబ్బులు వస్తాయి. ప్రధానంగా 200 పైచిలకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. ఏదో ఒక కాడ రోజు తనిఖీలు ఉంటుంది. ఎవరైనా తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.